ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి సాంగ్ తోటి ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో. నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ లెవెల్ అని. బీజిఎం కానీ నేను ఆల్రెడీ బీజిఎం మీద చేశాను. దీంతో ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది బీజిఎం ఇలాంటి వీడియోస్కి మాత్రమే సెట్ అవుతుంది. గూగుల్ సెర్చ్ టైప్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తక్కువ ఫొటోస్లోనే ఒక బెస్ట్ ఎడిటింగ్ కావాలంటే చేసుకోండి. దీనికి గర్ల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఎందుకంటే గర్ల్స్కి ఒక మంచి లవ్ బీజిఎం పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, అది కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఈ వీడియో మొత్తం నేను అలర్ట్ మోషన్లో చేశాను. మీకు కైన్ మాస్టర్ ప్రీషేర్ కూడా పెడతాను, డోంట్ వర్రీ. సేమ్ వచ్చేలాగా పెడతాను. ఓకే, డెఫినెట్లీ చేసుకుంటారు మీరు, కానీ వీడియో మొత్తం చూడండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇందులో మనం అయితే ఒక సైజ్ ఫోటో అయితే మనం కట్ చేసుకోవాలి. ఒక 4 ఫొటోస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫొటోస్ కట్ చేసుకోవాలంటే కింద ప్లస్ సెకండ్, ఇక్కడ మనకు 4:5 రేషియో అని ఒకటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద క్రియేట్ ప్రాజెక్ట్, కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని మీరు ఆ రేషియో ఏదైతే ఉందో దానికి ఫిట్గా ఉండేలాగా చేసుకోండి. చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ అయితే మనకైతే సేవ్ కావడం మీద జరుగుతుంది. ఇలాగైతే మీరైతే 5 ఫొటోస్ కట్ చేయండి. 4 ఫొటోస్. ఓకేనా, ఓన్లీ 4 ఫొటోస్. ఓకే, నేను మీకు ఒకటే చూపిస్తున్నాను. మీరైతే మిగతావి అయితే అన్నీ అయితే కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో అయితే బీట్ మార్క్ ఇచ్చాను. నేను ఒకసారి డూప్లికేట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రీసెట్ ఇవ్వాలి కాబట్టి. ఓకేనా, ఈ ఫుల్ ప్రీసెట్ అయితే ఇచ్చాను మీకు. బీట్ మార్క్ నేమ్ అయితే ఉంటుంది, ఫుల్ ప్రీసెట్ ఏమి ఉండదు, కానీ ఫుల్ ప్రీసెట్ లాగానే ఉంటుంది అది. ఓకేనా, ఇప్పుడు మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటేనే వీడియోకి లుకింగ్ ఉంటుంది. కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఈ ఫోటోని కరెక్ట్గా ఏం చేస్తారంటే, నేను టైమింగ్ చెప్తాను, అంతవరకు మినిమం యాడ్ చేయండి. 11 సెకండ్ 12 మిల్లీ సెకండ్ వరకు ఆ ఫోటోని యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇక్కడ చూడండి, కిందికి తీసుకురండి. పూర్తిగా కిందికి తీసుకొస్తే ఇలాగైతే వస్తుంది. మనకు ఇలాగైతే కొన్ని కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఒక ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే సేమ్ అదే అలాగే ఉంటే మనకు అంత ఫీలింగ్ అనేది రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం, బ్లర్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ పెద్ద మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇక్కడ బ్లర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి 3వ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి స్టాండర్డ్ స్టడీ తోటి. ఇప్పుడు మనకు ఇలాగైతే వస్తుంది, కానీ అంత అట్రాక్టివ్ ఫీలింగ్ కనిపిస్తలేదు. ఎందుకంటే మళ్ళీ వైట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఒపాసిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఒపాసిటీ తక్కువ చేసుకోండి. ఓకేనా, ఒక 60, 65, 70 మధ్యలో పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఇంకా తక్కువ చేసుకుంటున్నా, 50 మాత్రమే పెట్టుకుంటున్నా. అంతే చాలు. ఎందుకంటే కొంచెం బ్లాక్గా ఉంటేనే బాగుంటుంది. మొత్తం మన ఫోటోని కనిపిస్తే అందులో ఏదైతే పిఎన్జీస్ ఉన్నాయో అవి అంత అట్రాక్టివ్గా అయితే కనిపించదు. కాబట్టి ఇలా చేయండి. ఇంకోటి చెప్పాలని అనుకుంటున్నా, XML వాళ్ళకు ఈ ఫొటోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏవైతే ఇక్కడ మనకు గూగుల్ ఉందో, క్రోమ్ ఉందో, జీమెయిల్ ఉందో, మ్యాప్ ఉందో, యూట్యూబ్ ఉందో, డ్రైవ్ ఉందో, ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. గూగుల్ పిఎన్జీతో సహా అన్నీ రీప్లేస్ పెట్టుకోండి. ఎందుకంటే XML వాళ్ళకు నేను ఏం చెప్పలేను, ఎందుకంటే రాదు. కాబట్టి నేను కూడా ఏం చేయలేను. ప్రీసెట్ వాళ్ళకు కూడా ఇంకోటి చెప్పాలని అనుకుంటున్నా. ప్రీసెట్ వాళ్ళకు కూడా ఒకసారి మీకు ఇవి అన్ని ఎంటీ ఫోల్డర్ వస్తే ఒకటి చెయ్యండి, ఇంకోసారి ప్రీసెట్ ఇంపోర్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి ఇంపోర్ట్ చేసేటప్పుడు కొన్ని ఎంటీ ఫోల్డర్ వస్తుంది, ఇంకోసారి ఇంపోర్ట్ చేసుకుంటే మీకైతే ఆ ప్రాబ్లం అయితే రాదు. కాబట్టి మీరు ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకు ఆ ప్రాసెస్ గురించి చెప్పేశాను. ఇక్కడ మనకైతే రామ్ చరణ్ సార్ నేమ్ అయితే ఉంటుంది. ఈ నేమ్ ప్లేస్లో మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోవాలి. దానికోసం ఇక్కడ మనకు గ్రూప్ 2 అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్తే మీకు పెద్ద చేంజెస్ అయితే ఏముండదు. ఇందులో ఇంకో గ్రూప్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు గ్రూప్ 1 అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. క్యాపిటల్ లెటర్లో మాత్రమే పెట్టుకోండి మీ యొక్క నేమ్. ఓకే, మీకు ఇందులో ఫాంట్ కానీ ఇలాంటివి ఏం ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసింది అలర్ట్ మోషన్ ఫాంటే కాబట్టి. ఓకే, క్యాపిటల్ లెటర్ పెట్టుకుంటే కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ వస్తాం. నేనైతే ఏం చేంజ్ చేయలేదు, ఎందుకంటే నేమ్ అదే ఉంది.
ఓకే, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా సెర్చ్ దగ్గర వెళ్తుంది. దాని తర్వాత సెర్చ్ అయితే వస్తుంది ఇలా. ఓకే, ఇక్కడ మనకు 4 సైజ్ ఫొటోస్ అనేది ఒకటే లాగా అయితే ఉంటుంది. ఇందులో మీరు మల్టీ ఫొటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం సైజ్ తక్కువ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ 4 ఫొటోసే పెట్టాను, ఎందుకంటే 4 ఫొటోస్ తోటి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని 4 ఫొటోస్ పెట్టాను. మీరు ఎక్కువైనా పెట్టుకోవచ్చు, తక్కువైనా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మీరు ఒకటే సైజ్ ఫొటోస్ అనేది 4 ఫొటోస్ కట్ చేయమని చెప్పాను. కాబట్టి ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఏదైతే కట్ చేసుకున్నారో ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి. 4 ఫొటోస్ చెప్పాను, 4 ఫొటోస్ ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే, మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో చిన్న సైజ్ ఫోటో ఉంటుంది. ఆ చిన్న సైజ్ ఫోటో అనేది ఇక్కడ మనకు ఏదైతే యారో ఉందో ఆ యారోలో ఏదైతే ఫోటో ఉందో ఫస్ట్ ఫోటో సేమ్ ఫోటోని ఇంకోసారి మీరైతే పైన దాంట్లో చేసుకోవాలి. ఎందుకంటే అది మనకు జూమ్ అయ్యి మొత్తం వస్తుంది, స్క్రీన్ మొత్తం వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, స్క్రీన్ మొత్తం అయితే వస్తుంది. కాబట్టి మీరు జూమ్ అయితే అలాగైతే చెయ్యాలి. ఓకేనా? మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు 11 సెకండ్ 12 మిల్లీ సెకండ్ నుంచి మనం రెగ్యులర్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. మీ ముందర ఫోటో సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది, మీరు అంత ఫొటోస్ యూస్ అవుతుందని డోంట్ వర్రీ. ఓకేనా? నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, పెద్ద చేంజెస్ అయితే ఏముండదు అందులో. ఓకే, నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకా 3 ఫొటోస్ ఉన్నాయి. మినిమం ఒక 6-7 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఫోటోకి యానిమేషన్ పెడదాం, దాంతోపాటు హెచ్డిఆర్ కలర్ గ్రేడింగ్ గురించి కూడా చెప్పాలి మీకు. ఒకసారి బ్యాక్ అయ్యి వచ్చేయండి, సేకేపెట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఫోటో ఒకటి ఉంటుంది. దాన్ని అయితే మనమైతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మాత్రమే కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం లాస్ట్లో 11 సెకండ్ నుంచి ఏవైతే ఫొటోస్ యాడ్ చేసామో అందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పేస్ట్ చేయగానే మీ యొక్క హెడ్ కానీ ఇవైతే కొన్ని కట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఫింగర్ తోటి జూమ్ తక్కువ చేసుకోవాలి. ఇలా ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఫోటో జూమ్ అయింది, జూమ్ తక్కువ చేసుకోవాలి ఇలా. ఓకే, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫొటోస్ మీరు 11 సెకండ్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే ఫొటోస్ యాడ్ చేశారో ఆ ఫొటోస్కి మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనమైతే కలర్ గ్రేడింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కలర్ గ్రేడింగ్ కాబట్టి కలర్ గ్రేడింగ్ యూజ్ చేయండి. ఇందులో మీకు లాస్ట్లో 6 స్టెప్స్ అయితే ఉంటుంది. ఇవైతే కాపీ చేసుకోండి, ఎందుకంటే 5 ఉంటుంది, ఒకటి పార్టికల్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచే పేస్ట్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదే వీడియో చాలా బాగా సెట్ అయింది, పైన షేర్ ఐకాన్ ఉంటుంది, మంచి క్వాలిటీలో సేవ్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చెయ్యండి. జై హింద్.